నమస్తే శ్రీమాత్రే నమః శ్రీ కృష్ణాయ నమః. హిట్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం. అక్టోబర్ 28, 2025 మంగళవారం నాటి పంచాంగం ప్రకారము మేషాది ద్వాదశ రాశుల వారికి ఎలాంటి ఫలితాలున్నాయి, ఆ గ్రహస్థితులు ఏమిటి, వారిచ్చే ఫలితాలేమిటి, ప్రభావం ఎంత, ఇవన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ రోజు తేదీ తృతీయ కృష్ణపక్షము వారం మంగళవారము. ఈ రోజు జపించవలసిన పూజించవలసిన దైవము కుజగ్రహము, అంటే మంగళదేవుడు. నవగ్రహాలలో కుజగ్రహానికి ఈ రోజు అందరూ పూజ చేయవలసిందే. తదుపరి రాశి తులారాశి. ఈ రాశి వారికి బుధుడు సూర్యుడు మీ రాశిలోనే సంచారం చేస్తున్నారు. అందువల్ల చాలా బలమైన సమయము ఈ తులారాశి వారికి. ఈ రోజు తులారాశిలో ఉండే ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే అస్సలు వృధా చేసుకోకండి. రెండు మంచి గ్రహాల యొక్క పట్టు ఈ రోజు మీకు కనబడుతోంది. కొత్త కొత్త అవకాశాలు వస్తాయి, ఆర్థిక లాభాలు వస్తాయి, పెట్టుబడులు పెట్టుకోండి, వ్యాపారంలో విస్తరణ చేసుకోండి. ఇంకా ఏది చేసుకోవాలన్నా ఈ రోజు మీకు అత్యంత అనుకూలమైన ధనపరంగా కూడా చాలా చక్కగా ఉండబోతోంది. స్నేహితుల యొక్క సహాయ సహకారాలు ఉన్నాయి, పనుల్లో విజయం సాధిస్తారు. ఆరోగ్యం చాలా చక్కగా ఉండబోతోంది. అన్ని రంగాల వాళ్ళకి ఈ రోజు అత్యంత మంచి రోజుగా చెప్పొచ్చు. మీరు ఏ ప్రయత్నాలు చేసినా సక్సెస్ సాధించే అవకాశాలు కనబడుతోంది. మీ యొక్క అదృష్ట శాతము 89, కలిసి వచ్చే రంగు గులాబీ రంగు, కలిసి వచ్చే నెంబరు 6. తదుపరి రాశి వృశ్చిక రాశి. ఈ రాశి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టవలసిన సమయము. మాటల్లో జాగ్రత్త ఉండండి. ఏ పని చేసినా ఆలస్యం అయ్యేటట్టుగా గోచరిస్తోంది. సాయంత్రం కొంత ఊరట కలగడంతో పాటు పెద్దల యొక్క సహాయం కానీ సలహా కానీ ఈ రోజు మీరు తీసుకోవాల్సిన పరిస్థితి. రుణాల విషయంలో కొంత ఇబ్బంది కలగడం కానీ, పోస్ట్ పోన్ అవ్వడం కానీ, శాంక్షన్ అవ్వకపోవడం కానీ జరిగే అంశాలు కనబడుతున్నాయి. జాగ్రత్తలు తీసుకోండి. మీకు చెప్పదగిన పరిహారము కుజుడికి ఎరుపు రంగు పువ్వులు కానీ, ఎరుపు రంగు వస్త్రాన్ని కానీ సమర్పించినట్టయితే కనుక మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అదృష్ట శాతము 71, కలిసి వచ్చే రంగు ఎరుపు, కలిసి వచ్చే నెంబరు 9. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వారికి మీరు ఆశించిన పనులు కానీ, చేపట్టిన పనులు కానీ అన్ని రంగాల్లో ఉండే వాళ్ళకి ఈ రోజు అత్యంత శుభదినంగా కనబడుతోంది. కాబట్టి వృధా చేసుకునే ప్రయత్నం చేయకండి. ధనలాభము, స్నేహితుల సహాయ సహకారాలు, మానసిక ఉల్లాసము, మానసిక సంతోషము, మానసిక ఆనందం కూడా. అయితే కొత్త ప్రణాళికలు ప్రారంభమవుతాయి. కొత్త ప్రాజెక్టులు కూడా వచ్చే అవకాశం ఉంది. కొత్తగా వ్యాపారం చేయడానికి కానీ, కొత్తగా రాజకీయంలోకి రావడానికి కానీ, దేనికైనా ఈ రాశిలో ఉండే వాళ్ళకి అన్ని విధాల సక్సెస్ఫుల్ గానే ఉండబోతోంది. అయితే పరిహారంగా మీరు శ్రీహరి నామస్మరణ చేసినట్టయితే కనుక కొంత మంచి జరిగే అవకాశం కనబడుతోంది. అయితే అదృష్ట శాతం 87, కలిసి వచ్చే రంగు నీలము, కలిసి వచ్చే నెంబరు 3.